హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక విలక్షణ నటుడైన తమ్మారెడ్డి చలపతి గారి ఊరిని, ఆయన ఇంటిని చూపించబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణా జిల్లా పామర్ మండలంలోని బల్లిపర్రి గ్రామంలో 1944 మే 8వ తారీఖున చలపతి గారు జన్మించారు. 22 ఏళ్లకే 1966లో సినీ రంగంలో ప్రవేశించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రమైన గూఢచారి 116లో ఆయన మొదటి సినిమా. ఆ తర్వాత 1967లో సాక్షి చిత్రంలో ఒక పాత్రను పోషించారు. ఆ తర్వాత 2 ఏళ్ల వరకు అవకాశాలు రాలేదు. మళ్ళీ ఆయన 1969లో బుద్ధిమంతుడు సినిమాలో నటించారు. ఇక అప్పటి నుంచి ఆయన వెన్నుతిరిగి చూడలేదు. వరుస చిత్రాలు చేస్తూ విలనిజంలో తనకైన ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఇలా మొత్తం 1200 పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఎక్కువ పాత్రలైన విలన్ వేషాన్ని వేశారు. పాత సినిమాల్లో విలన్ అంటే చలపతి రావే అన్న ఇంతగా ఆయన ప్రేక్షకులను మెప్పించారు. నిన్నే పిల్లాడతా చిత్రంతో నాగార్జునకు తండ్రిగా చేసిన ఆయన తన కెరియర్ మలుపు తిప్పింది. ఆయన నటుడుగానే కాక నిర్మాతగా కూడా చిత్రాలు నిర్మించారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన చిత్రాలు ఈయన నిర్మించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి బల్లిపర్రి గ్రామం వచ్చి గ్రామంలోని తన బంధువులతో హ్యాపీగా సంక్రాంతి పండుగను జరుపుకునేవారని